ఇటు కేసీఆర్ అటు రేవంత్ ఉత్తర తెలంగాణ పర్యటనలో కాళేశ్వరమే కీ పాయింట్గా మారుతుందన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే సీఎం రేవంత్ కూడా ఈ అంశంపై బీఆర్ఎస్ని గట్టిగానే టార్గెట్ చేశారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు అన్న టాక్ వస్తోంది. రేపు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో హైకోర్టు తీర్పు ఇవ్వనుండడంతో బీఆర్ఎస్ ముందుగానే అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ పాలిటిక్స్ లో మరోసారి కాళేశ్వరం హాట్ టాపిక్ గా మారిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ బ్యారేజ్ పరిశీలన అనంతరం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 1,50,000 కోట్ల అంచనాలతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 1,00,000 కోట్లు కాంట్రాక్టులు చెల్లించారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. 1,50,000 కోట్ల రూపాయల అంచనాలతోటి ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. ఈ ప్రాజెక్టుల మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము. ఇప్పటి వరకు 2019లో ప్రారంభించిన ప్రాజెక్టు 2023 వరకు 162 టీఎంసీలను మాత్రమే ఇందులో నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. 20 టీఎంసీలు ఎవాపరేట్ అయిపోయినాయి. 32 టీఎంసీలు శ్రీపాద ఎలంపల్లి నుంచి మళ్ళీ కింది సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక ఏజెన్సీలు ఇన్వాల్వ్ కావడం, అనేక రాష్ట్రాలు ఉండటంతో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కోరామన్నారు. కానీ 9 నెలలు గడుస్తున్నా కేంద్రం దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని విమర్శించారు. దీంట్లో మల్టీ ఏజెన్సీస్, మల్టీ స్టేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే విచారణ సంస్థలు విచారణ చేస్తే సంపూర్ణమైన విచారణ జరగదు అని చెప్పి శాసనసభలో సుదీర్ఘమైన చర్చ చేసి ప్రతిపక్షాలందరికీ అవకాశం ఇచ్చి అందరితో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సంపూర్ణంగా విచారణ చేయండి, ఇందులో బాధ్యులందరినీ శిక్షించండి అని పంపించడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 8 నెలలు దాటి 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణను ఇంతవరకు ఆదేశించలేదు. కాళేశ్వరం అంశంపై తాము ఆందోళనకు సిద్ధమవుతున్నామని చెప్పడంతో కేంద్రంలో కదలిక వచ్చిందని, అందుకే బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, వినోద్ ఢిల్లీ వెళ్లాలని సీఎం రేవంత్ ఆరోపించారు. మేము ఈ మధ్యకాలంలో రాసిన లేఖ వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చి నేను కేంద్ర ప్రభుత్వానికి మిగతా దగ్గరలో కూడా ఒకవేళ మీరు తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశం చేయకపోతే తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది. దాంతో బెంబేలెత్తి ఈరోజు విచారణకు ఆదేశిస్తారేమని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు. కాళేశ్వరం వ్యవహారంపై జగిత్యాల సభలో కేసీఆర్ మాట్లాడతారని చాలా మంది భావించారు. కానీ సభలో కాళేశ్వరం అంశాన్ని కేసీఆర్ ఎక్కడా ప్రస్తావించలేదు. పాలమూరు ప్రాజెక్టు గురించి సభలో ప్రస్తావించిన కేసీఆర్ కాళేశ్వరంపై మాత్రం రియాక్ట్ కాలేదు. దీంతో ఈ అంశంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై రేపు తీర్పు రానుంది. ఒకవేళ హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావు, వినోద్ ఢిల్లీ వెళ్లారు. దీంతో రాబోయే రోజుల్లో కాళేశ్వరం అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.